శ్రీ ఎల్ పురుషోత్తమ, మేనేజర్ ఎఫ్పిఓ డెవలప్మెంట్ అండ్ సోర్సింగ్ ఐటీసీ లిమిటెడ్. శ్రీ పురుషోత్తమ గారు, యు ఆర్ సార్, ప్లీజ్ కమ్. వీరు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ది కీ సస్టైనబుల్ హార్టికల్చర్ ఇన్ అనంతపురం మీద ఎల్ పురుషోత్తమ గారు, మేనేజర్ ఎఫ్పిఓ డెవలప్మెంట్ అండ్ సోర్సింగ్ ఐటీసీ లిమిటెడ్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ విచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు, మరి రైతులందరికీ కూడా నమస్కారాలు. ఐఎమ్ ఫ్రమ్ ఐటీసీ లిమిటెడ్, గుంటూరు అగ్రి బిజినెస్ డివిజన్. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక్కసారి భారతదేశం ప్రపంచపు జీడిపిలో ఇప్పుడు ఏది మనము డిస్కస్ చేసినా జీడిపి గురించే డిస్కస్ చేస్తున్నాం. అది గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు. 1 సంవత్సరం నుంచి 18వ శతాబ్దం వరకు భారతదేశం జీడిపి ప్రపంచపు జీడిపిలో ఎలా ఉందనడానికి ఒక్కసారి మీరు ఈ స్లైడ్ వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. మనము వ్యవసాయ రంగంలో వెనుకబడి ఉన్నవాళ్ళం కాదు. దయచేసి ఇక్కడ ఉన్న రైతులు, స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. 18వ శతాబ్దం వరకు ప్రపంచానికి జీడిపిని ఇచ్చే అత్యధిక 35% జీడిపి ఇచ్చేటువంటి మన భారతదేశం. ఆ భారతదేశంలో ముఖ్యంగా అగ్రికల్చర్, రెండవది వచ్చి షిప్ బిల్డింగ్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనం 10% లోపలలో ఉన్నాం. దానికి కారణాలు ఏంటంటే, మనము వ్యవసాయంలో ఆదాయాన్ని గడించలేము, వ్యవసాయం ద్వారా అభివృద్ధి చేయలేము, వ్యవసాయం అంటే వెనకబాటుతనం అనే భావనతో ఇన్ని సంవత్సరాలు మనము కొనసాగిస్తూనే ఉన్నాం. కొంతమంది విజనరీస్ తోటి, మంచి ఆలోచనలతోటి ఈరోజు మళ్ళీ మనము అదే వ్యవసాయంతో జీడిపిని కానీ, ఆదాయాన్ని కానీ, ఆర్థిక పరిస్థితిని కానీ సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ సార్ అండ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ స్లైడ్. ఎస్, కీ ఛాలెంజెస్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ 1 హెక్టార్ లోపలే ఉన్నవాళ్ళు ఉన్నారు. క్లైమేట్ చేంజెస్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోతుంది, చాలా తక్కువటువంటి ఈల్డ్ తీస్తున్నాం మనము. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కూడా మనకు డిజిటల్గా లేవు. ఎస్, ఇండియన్ అగ్రికల్చర్ మనకి ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. మనకి ఒకవైపు సోర్స్ ఆఫ్ లివింగ్ లైవ్వుడ్, వ్యవసాయం ద్వారా దాదాపుగా 45 మంది మన భారతదేశంలో ఉపాధి పొందుతున్నారు. దాదాపుగా ఫుడ్ సేఫ్టీ, ఈరోజు మన దేశానికి కావాల్సినటువంటి ఆహార భద్రత వచ్చింది. ఇంకా 50 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మన భారతదేశం నుంచి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మనకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇన్కమ్ తక్కువ అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ వల్ల సమస్యలు కావచ్చు, పోస్ట్ హార్వెస్ట్ ఫుడ్ లాసెస్ అవ్వచ్చు, నోబల్ డిక్లైన్ ఇన్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుస్థిరమైన వ్యవసాయం చేయాలంటే సుస్థిరమైన భూమి ఉండాలి. ఆ భూమిలో సేంద్రియ లవణాలు ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది. మనం ఈరోజు ఎక్కువ ఈల్డ్ కావాలని, లేకపోతే ఇంకో రకంగా కావాలని భూమిని నానా రకాలటువంటి పెస్టిసైడ్స్ తోటి, లేకపోతే ఫర్టిలైజర్స్ తోటి మనం చేసామనుకోండి, 50 ఏళ్ల తర్వాత మన భూములు పనికిరావు. కాబట్టి ఒక అనంత బ్రాండ్ సెట్ చెయ్యాలి అంటే మన భూమిని బ్రతికించుకోవాలి. ఆ భూమిని బ్రతికించడం ద్వారా మాత్రమే మనము సుస్థిరమైన వ్యవసాయం, సుస్థిరమైన అభివృద్ధి చేయగలమనడానికి ముఖ్య కారణం. ఎస్, కమింగ్ టు ద ఐటీసీ అగ్రి బిజినెస్ డివిజన్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఐటీసీ ఈరోజు ప్రతి ఇంట్లో మీకు ఆశీర్వాద్ ఆట ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నాను. ఆశీర్వాద్ ఆట 2002 సంవత్సరంలో మేము ప్రోడక్ట్ బ్రాండ్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మేము ఒకటి నిర్ణయించుకున్నాం, మాకు కావలసిన గోధుమలు డైరెక్ట్గా నుంచి రైతుల దగ్గర నుంచే కొనాలి అనేది మేము డిసైడ్ అయ్యాం. అలా 2002 సంవత్సరంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఏరియాలో డైరెక్ట్గా మేము డిజిటల్ సెక్షన్ ఒక్కొక్క విలేజ్కి సంబంధించినటువంటి ఒకటి కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అక్కడ కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల మీరు పండిస్తున్నటువంటి గోధుమలను ఓవరాల్ భారతదేశంలో ఏ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయని మీరే డిజిటల్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏ సప్లయర్ అయితే, లేకపోతే ఏ బయ్యర్ అయితే మంచి ప్రైస్ మీకు ఇవ్వగలడో వాళ్లకు మీరు అమ్ముకోండి అనే ఒక కాన్సెప్ట్ని 2002లో ఈ చోపల్ అనే ప్రాజెక్ట్స్తో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అలా చేయడం ద్వారా ఈరోజు ఆశీర్వాద్ బ్రాండ్ని మేము డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే గోధుమలు కొంటున్నాం. వాళ్ళు రైతులు ఎఫ్పిఓ ద్వారా కానీ, లేకపోతే ఇండివిజువల్ ఫార్మర్ ద్వారా కానీ
డైరెక్ట్గా ఎక్కడైతే ఐటీసీ ఫ్యాక్టరీస్ ఉంటాయో ఆ ఐటీసీ ఫ్యాక్టరీకి వాళ్ళకి డెలివరీ చేయడం ద్వారా 3 డేస్లో వాళ్ళకి మేము అమౌంట్ రీపే చేయగలుగుతాం, డైరెక్ట్గా ఎఫ్పిఓ కానీ లేకపోతే ఫార్మర్కి కానీ. అలా ఈరోజు ఒక ఈ చోపల్ జర్నీ టిల్ నౌ మేము ఫస్ట్ ఈ చోపల్ 10 అంటే రైతులకి కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉన్నటువంటి మార్కెట్ ప్రైజులు ఏ విధంగా ఉండాలి అనే విషయం ఏర్పాటు చేసాం. తర్వాత స్టోర్లు పెట్టాం, తర్వాత ఎగ్జిబిషన్స్. ఇప్పుడు ఒకటి యాప్ అనేది ఏర్పాటు చేసాం, ఐటీసీ మార్స్ యాప్. ఆ యాప్ ద్వారా ఎవరైతే రైతులు కానీ ఎఫ్పిఓస్ కానీ ఆ యాప్లో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఈ 4 రకాలైనటువంటి సర్వీసెస్ జరుగుతాయి. ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా ఇప్పటికీ 2000 ఎఫ్పిఓస్ ఐటీసీ మార్స్ యాప్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. ఆ 4 ప్రయోజనాలే అవుట్పుట్, వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఉత్పత్తి చేస్తున్నారో వాటిని కొనడం. ఇన్పుట్, ఆ ఎఫ్పిఓస్ కానీ ఆ రైతులు కానీ ఏ రకమైన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవి కావాలో వాళ్ళకి అందించేటట్టు యాప్ ద్వారా చేస్తాం. క్రెడిట్ మెకనైజేషన్, ఐటీసీ కొన్ని బ్యాంకులతో టైఅప్ అయింది. ఏ రైతు ఏ ఎఫ్పిఓ అయితే ఐటీసీ మార్స్ యాప్లో ఎన్రోల్ అయి ఉన్నారో మేము ఆ బ్యాంకు వాళ్ళకి మేము గైడ్ చేస్తాం. ఆ రైతు సంస్థ మాకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, వాళ్ళకి మీరు వర్కింగ్ క్యాపిటల్గా లేకపోతే మూలధనంగా లేకపోతే పెట్టుబడి మూలధనంగా మీరు ఇవ్వండి అని మేము బ్యాంక్ వాళ్ళకి మేము గైడ్ చేస్తాం. అయిపోయింది సార్, జస్ట్ 2 minutes. సో ఆ విధంగా గైడ్ చేస్తాం. ఆ విధంగా ఏ ఎఫ్పిఓస్ అయితే ఏ రైతులు అయితే మా దగ్గర పనిచేస్తున్నారో డైరెక్ట్గా బ్యాంక్స్ లింక్ చేసి ఆ బ్యాంక్ ద్వారా ఎఫ్పిఓస్కు లోన్స్ ఇప్పించుస్తున్నాం. దాని తర్వాత అడ్వైజరీ సపోర్ట్. ఈ అడ్వైజరీ సపోర్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం అందరూ కూడా మళ్ళీ సుస్థిరమైన భారతదేశం, జీడిపి పెంచాలి, మరి భారతదేశం ఎదగాలి అంటే మాత్రం ఒకటే, ఫార్మర్కి డైరెక్ట్ కనెక్ట్ ఉండాలి. ఆ కనెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనము సుస్థిరమైన అభివృద్ధి సాధించగలమని తెలియచేస్తూ, ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము 2 ఆర్గానిక్ సంబంధించిన మ్యాంగో ఏదైతే ఉందో మేము ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాం. మన జిల్లాలో మన క్లస్టర్స్లో ఎక్కడైనా ఆర్గానిక్ తోతపరి మ్యాంగో మీరు ఎవరైనా రైతులు కానీ ఎఫ్పిఓస్ కానీ ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే గిన మమ్మల్ని సంప్రదించండి. మేము అక్కడికి వచ్చేసి సాయిల్ టెస్టులు చేసి ఆ సైట్ని మేము అప్రూవల్ చేసి కన్సర్న్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ అయ్యి మేము ఆ దాన్ని కొనుక్కోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. ఒకసారి చప్పట్లు కూడా గట్టిగా.